ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, మరి దేవుని మహాకృపను బట్టి గత అనేక వారాలుగా మా ఈ ఛానల్లో మూడు మేకులు పీక్కోలేని దేవుడు అని ఎవరిని విమర్శించుచున్నారో మీకు తెలుసా అనేటటువంటి అంశంలో భాగంగా ఎన్నెన్నో ఆధ్యాత్మిక దైవ సత్యములను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఇందులో భాగంగా గత వారం ప్రియా దేవుని బిడ్డారా, మరి మనం అనేకమైన విషయాలు ధ్యానం చేసుకోవడం జరిగి ఉన్నది. అయితే ఆ విషయాలను మరొకసారి ప్రభు సేవకునిగా నేను మీ ముందుకు తీసుకురావాలని ప్రభు సేవకునిగా నేను తలుస్తూ ఉన్నాను. మరి ఆ విషయాలు మీకు తెలియపరిచి ఈరోజు మరికొన్ని నూతనమైనటువంటి విషయాలు ఈ యొక్క మరి ఈ ధ్యానంలో మన ధ్యానము చేసుకుని పోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశ సందేశాలను ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఫాలో అవ్వాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ అంశ సందేశాలు మీ విశ్వాసాన్ని బలపరిచేవి, మీ విశ్వాసాన్ని క్రీస్తులో స్థిరపరిచేవి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన అంటూ ఉంటారు, ఆయన శిష్యులతో ఏమంటూ ఉంటారంటే, ఇగో మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు అంటే ఆయన యొక్క రెండవ రాకడ, అంటే తన యొక్క పరిశుద్ధులను తన నిత్యత్వానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చేటటువంటి ఆ సమయంలో విశ్వాసుల్లో విశ్వాసము మరి చాలా తక్కువ అవుతుంది అనేటటువంటి విషయం. ఆ విశ్వాసుల్లో విశ్వాసం లేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని, అంటే బలమైన విశ్వాసులు సైతము కూడా అబద్ధ బోధల చేత మరి వారి చుట్టూ జరిగేటటువంటి రకరకాల ఆ వాతావరణ పరిస్థితులను బట్టి విశ్వాసాన్ని కోల్పోతారు అని ఈ విషయాన్ని యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులకు ఆయన తెలియపరిచారు. ప్రియా దేవుని బిడ్డారా, ఆయన ఎందుకు తెలియపరిచారంటే ఈ విషయాలు విశ్వసించిన వారి యొక్క విశ్వాసాన్ని కూడా చెరిపేటటువంటి బోధలు, చెరిపేటటువంటి ఆయా వాతావరణ పరిస్థితులు వారి చుట్టూ మరి ఏర్పడతాయి. తద్వారా విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని దుష్టుడు ఏదో రూపంలో వాడు ఎత్తుకొని పోతూ ఉంటాడనే ఈ విషయాన్ని ప్రభు శిష్యులకు తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక విశ్వాసాన్ని కడవర దినాల్లో కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. కనుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటారు తిమోతికి ఆ ఒక పత్రికను రాస్తూ, ఇగో విశ్వాసమును కాపాడుకుంటుని అంటూ ఉంటారు. ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకుంటారో వారు దేవుని వారి కొరకు సిద్ధపరిచిన పరసంబంధమైనటువంటి ప్రతి విధమైన దైవ ఆశీర్వాదాలు, ప్రతి దీవెనను వారు పొందగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక విశ్వాసము మరణము వరకు మనం కాపాడుకోవాలి. విశ్వాసము చివరి శ్వాస వరకు కూడా మనం కాపాడుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా నేడు దినాల్లో చాలామందిలో విశ్వాసం కొరబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక అనేకులు విశ్వాసం కొరబడుతున్న ఈ దినాలలో విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి అంటే తప్పక దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాముఖ్యతను ఇవ్వాలి. స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని వినడానికి మనం సమయాన్ని కేటాయించగలిగినప్పుడు దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో గత వారం మనం తెలుసుకున్నటువంటి విషయాలు మరొకసారి ఒకవేళ ఎవరైనా తెలియలేని వారు ఉండొచ్చు, చూడలేని వారు ఉండొచ్చు, ఆ ఒక సందేశాన్ని వినలేని వారు కూడా ఉండొచ్చు. వారి నిమిత్తమై మరొకసారి ఈ విషయాలు నేను క్లుప్తంగా తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం చెప్పుకున్న విషయాల్లో ఆదికాండం 3వ అధ్యాయం 15లోని ప్రవచన వాగ్దానం పరిశుద్ధ రక్షకుని పరిశుద్ధమైనటువంటి బలి, పాప ప్రాయశ్చిత్తార్థ బలి, పరిహారార్థ బలి ఆదిలో ఆదామవ్వల ఆజ్ఞాతిక్రమ పాపానికి చెందినదా, లేక ధర్మశాస్త్రమును దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన నాటి నుండి ఇశ్రాయేలీయులు పొరపాటున తెలియక చేసే పాపాలకు సంబంధించినదా అనే ఆ ప్రశ్నలకు జవాబు గత వారం వర్తమానంలో నేను చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఆదికాండము 3:15లో ఉన్నటువంటి మరి ఆ యొక్క ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపం కొరకు దేవుడే మానవునిగా వచ్చి మానవుల పాపాల స్థానములో ప్రాయశ్చిత్తంగా పాప పరిహారార్థ బలిగా ఆయనే ప్రియా దేవుని బిడ్డలారా తన ప్రాణాన్ని అర్పిస్తారనే ఆ ప్రవచనం ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపానికి చెందినదా, అది అందరిలో సంక్రమించి వ్యాపించినటువంటి సర్వమానవాళికి చెందినదా, లేక మరి ఆ ఇశ్రాయేలీయులు మోషే ద్వారా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మరి వారు పొంది ఉన్నారు కనుక ఆ పొందినటువంటి నాటి నుండి వారు చేసిన
తెలియక చేసిన పాపాల కొరక, లేక పొరపాటున చేసే పాపాల కొరకు ఏమండి దానికి చెందిన ప్రవచనమా ఈ ఆదికాండం 3:15 అని ఈ విషయాలు గత వారం చెప్పడం జరిగింది. అయితే చివరగా నేను ఆ సందర్భంలో చెప్పిన విషయం ఏంటంటే ఆదికాండం 3:15 యొక్క ఏమండి ఆ ప్రవచన వాగ్దానం ఏమండి ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞ అతిక్రమ పాపము నిమిత్తమే దేవుడే మానవునిగా వచ్చి ఏమండి ఆయన బలిగా తన్ను తాను అర్పించుకునే దానికి సంబంధించిన ఆ ప్రవచన వాగ్దానం అని చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఆదాము అవ్వల యొక్క ఆ ఆజ్ఞాతిక్రమ పాపము సర్వమానవాళికి ఎలా సంక్రమించిందో కూడా మరి తెలియపరచడం జరిగింది. ఈ విషయాలు కూడా తప్పక మీరు తెలుసుకోవాలని మరి గత కాలం నేను చెప్పినటువంటి వీడియోస్లో వివరంగా విషయాలు చెప్పడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం నేను చెప్పినటువంటి ఆ ఒక విషయాలకు సంబంధించినటువంటి మరికొంత వివరణ క్లుప్తంగా ఈ సమయంలో నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. ఈ విషయాలు కూడా తప్పక మీరు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపానికి అనేటటువంటి పదాన్ని నేను వాడడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమ పాపం నిమిత్తమై వారిరువురు చేసిన ఆ పాపం కొరకు వారి పాపం క్షమించడానికి ఏమండి దేవుడే మానవునిగా యేసుక్రీస్తు భూలోకానికి రావాలా అనే ఒక ప్రశ్న, ఒక తలంపు చాలామంది కలిగి ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు ఆదిలో ఆదాము హవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమ పాపం ఏమండి వారి వరకే ఉండిపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఆ పాపము వారి ద్వారా వారి సంతతి నుండి ఏమండి ఇక ఆ విధముగా సర్వమానవాళికి అది విస్తరించింది, సర్వమానవాళిలో వ్యాపించింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి రకరకాల మార్పులు ఏమండి మరి దేవుడు చేసిన ఈ మనిషిలో ఏమండి ఆ ఒక ఆజ్ఞాతిక్రమ పాపం రకరకాల మార్పులు కలుగు చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ యొక్క ఆజ్ఞాతిక్రమ ఈ పాపము ద్వారా ఈ రకరకాల ఈ మార్పులకు కారణం ప్రధానమైన వాడు సాతాను. వీడు ఏమిటి దేవుని యొక్క శాశ్వత విరోధి అని మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలు మనం తప్పక తెలుసుకుంటూ ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇప్పుడు ఏమండి మరి దేవుడే మానవునిగా ఏమండి ఈ భూలోకానికి వచ్చిన యేసు ప్రభువారు ఏమండి మరి ఈ యొక్క ఆదాము హవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమ పాపం ఏమండి మరి సర్వమానవాళికి ఏం చేసిందంటే అది సర్వమానవాళిలో వ్యాపించింది. ప్రియా దేవుని బిడ్డలారా, సర్వమానవాళికి కూడా సంక్రమించింది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే దానికి ఒక ప్రాయశ్చిత్తం చేయడానికి ఏమండి పరిహారం ఏమండి చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా దాని యొక్క ఆ పరిహారమే కాకుండా మనకి క్షమాపణను ఏమండి కలుగు చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి దేవుడే మానవునిగా యేసు ప్రభువారు రావలసి వచ్చిందని మనం తప్పక తెలుసుకోవాలి. కనుకనే ఆదికాండం 3:15 ఆ ప్రవచన ఆ వాగ్దానము ప్రియా దేవుని బిడ్డలారా క్రొత్త నిబంధనలో ఏమండి మరి దేవుడే మానవునిగా యేసు ప్రభు వచ్చుట ద్వారా ఆయనలో ఆ ప్రవచన వాగ్దానం నెరవేర్పు జరిగింది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమ పాపం సర్వమానవాళిలో విస్తరించింది. దానికి ఏమండి మరి సరైనటువంటి ముగింపు ఏమండి సంపూర్ణ ఆ ప్రాయశ్చిత్తం పరిహారము చెల్లించడానికి ఏమండి దేవుని యొక్క పరిశుద్ధ రక్తాన్ని ఏమండి ఒక క్రయధనముగా ఒక వెలగా చెల్లించడానికి ఏమండి ప్రాయశ్చిత్తంగా అర్పించడానికి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే మానవునిగా యేసు ప్రభువారు రావలసి వచ్చిందని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, లేవియా కాండంలోని బలులు నైవేద్యములు ఏమండి గొప్ప యజ్ఞమును మనకి తెలియజేయుచున్నవని ఏమండి ఆ మహాయజ్ఞముగా ఏమండి గొప్ప యజ్ఞముగా యజ్ఞ బలి పశువుగా పాపము లేని పరిశుద్ధుడైనటువంటి క్రీస్తే లోక పాపముల నిమిత్తము అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపం సర్వమానవాళిలో వ్యాపించింది, విస్తరించింది, అందరికీ సంక్రమించింది. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా లోక పాపాలను తీసివేటుకై ఏమండి మోసుకొని పోవుటకై
ఏమండి దూరముగా వాటిని పారవేయుటకై ప్రియ దేవుని బిడ్డలారా వచ్చినటువంటి ఏకైక నిజదేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒకరని మనం చెప్పుకుంటూ రావడం జరిగి ఉన్నది. అంతేకాకుండా ఏమండి ఆశ్రయపురాలు ఎవరిని మనకి చూపించుచున్నావో గత వారం మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు ఏమండి తప్పక మీరు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా మరి ఈ విషయాలు మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మరి క్రొత్త నిబంధన అనేటటువంటి ఈ మాట మనకి ఇర్మియా గ్రంథంలో మనకి కనబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుండి 34 వరకు వ్రాయబడి ఉన్నటువంటి వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే ఏమండి ఇర్మియా ప్రవక్త ద్వారా ఏమండి యెహోవా దేవుడు ఏమండి ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలతో యూదా ప్రజలతో ఏమండి మరి నేను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అని ఏమండి చెప్పినట్లు మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియులారా మరి ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇదొక ప్రవచన వాగ్దానంగా మనం ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు సీనాయి పర్వతం దగ్గర మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో చేసినటువంటి ఆ ఒక నిబంధన నుంచి ఏమండి ప్రత్యేకించేందుకు దీన్ని దేవుడు ఏమన్నాడంటే కొత్తది అని అనడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే నేను మీతో క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక ఇర్మియా గ్రంథంలో చెప్పినటువంటి సందర్భాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఎందుకు క్రొత్త నిబంధన క్రొత్త అనే పదాన్ని ఆయన వాడారో అంటే ప్రియా దేవుని బిడ్డలారా దాని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఏమండి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఏమండి ఆ పాత ఆ నిబంధన లేక ఆ పాత ఒడంబడిక దాని నుండి ప్రత్యేకించేందుకే దేవుడు ఏం చేస్తున్నాడంట క్రొత్తది అని ఆయన చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక మరి దేవుడు ఆ మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆ ఒక పాత ఆ ఒడంబడిక గురించి మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాల్లో మనకు ఆ విషయాలు కనబడుతూ ఉంటాయి. అయితే పాత నిబంధన లేక పాత ఏమండి ఒడంబడిక దేవుని ధర్మశాస్త్రం పట్ల మానవుల విధేయతపై ఆధారపడి ఉంది. ఈ విషయాన్ని గమనించండి. అంటే ఏమండి ఆ ఒక దేవుడు చేసినటువంటి ఆ ఒక పాత ఆ నిబంధన పాత ఒడంబడిక ఏమండి మోషే ద్వారా ఏమండి ఇశ్రాయేలుతో చేసిన పాత ఒడంబడిక ప్రియా దేవుని బిడ్డలారా అది ఏమండి అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రం పట్ల అంటే దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం పట్ల మానవుల విధేయతపై ఆధారపడి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా మరి దానికి విధేయత చూపిస్తే ఏమండి ఆ నిబంధన స్థిరముగా కొనసాగించబడతాది. దానికి విధేయత చూపకపోతే మరి దానివల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనము లేనట్లే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా అయితే మనిషి స్వతహాగా ఏమండి పాపాత్ముడు. ఈ విషయాన్ని గమనించండి. ఏమండి స్వతహాగా అవిధేయుడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ధర్మశాస్త్రం అతన్ని పవిత్రునిగా విధేయునిగా చేయడం అసాధ్యం అయింది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంటే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పటికీ మానవుడు ఏమండి స్వతహాగా పాపాత్ముడిగా ఉన్నాడు, అవిధేయుడిగా ఉన్నాడు, పాపిగా ఉన్నాడు. ఏమండి ఆ ఉండడాన్ని బట్టి ఆ మానవ యొక్క ఆ వ్యక్తిత్వంలో ఏమండి మరి దేవుడు ఒక రకమైనటువంటి ఆ మంచి ఆ ఒక దేవుడు కోరే ఆత్మీయత ఆ వ్యక్తిత్వాన్ని ఆయన కోరుతూ ఉన్నప్పటికీ ఏమండి అది వారిలోంచి ఏమండి ఏ రూపాల్లో వచ్చేది కాదు. ప్రియా దేవుని బిడ్డలారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఏమండి వారు ఆ ఒక విధేయత చూపలేనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉండేవి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే వారిలో ఉన్నటువంటి ఆ ఒక పాప స్థితి అనేది ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆ భక్తిహీనమైనటువంటి స్థితి ఆ అవిధేయత స్థితి వారిని ఏం చేస్తూ ఉందంటే ఏమండి దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వారు లోబడకుండా లేక దేవుని యొక్క ధర్మశాస్త్రం చొప్పున వారు నడవకుండా ఏమండి దేవుని మాట ప్రకారంగా వారు బ్రతకకుండా ఏమండి మరి మోషేకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఆ దగ్గర నుండి ఏమండి ప్రజల్లో ఏమండి ఆ విధేయత లేనటువంటి పరిస్థితి దేవుని కనబడుతూ వస్తూ ఉండేది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ధర్మశాస్త్రం ద్వారా
ఏమండి వారిలో మార్పును తీసుకొచ్చేటటువంటి ఆ పని ఏమండి అది అసాధ్యంగా మారిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అందును బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి పాత ఒడంబడిక తప్పక ఏటైందంటే విఫలం కావలసి వచ్చింది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి మరి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఏమండి అది అక్కడ సక్సెస్గా అది ముందుకి కొనసాగించబడలేని పరిస్థితి జరిగింది. కారణం ఏంటంటే మనిషి స్వతహాగా ఏమండి పాపిగా ఉన్నాడు, పాపాత్ముడుగా ఉన్నాడు, భక్తిహీనుడిగా ఉన్నాడు, అవిధేయుడిగా ఉన్నాడు. ఏమండి మరి సాతాను అనేవాడు వాడొకడు ఉన్నాడు కనుక వాడు దేవుని ప్రజల్ని రకరకాలుగా త్రోవలు తప్పించే పరిస్థితి, దేవునికి ఇష్టమైనటువంటి వాటిని చేయకుండా ఏమండి దేవునికి ఇష్టం కాని వాటిని చేయించే వాడు చేసేటటువంటి పని దేవుని ప్రజలను ప్రియా దేవుని బిడ్డారా, ఇలాంటి పరిస్థితుల నడుమ ప్రియా దేవుని బిడ్డారా, దేవుడే తన ఉద్దేశంలో ఒక మార్పును, ఒక నిర్ణయాన్ని తీసుకోవలసిన పరిస్థితి వచ్చింది ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఈ యొక్క పాత ఈ యొక్క ఒడంబడిక ఏమండి లేక మోషే ద్వారా ఏమండి ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి ఏమండి ఆ నిబంధన ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఆ ఒక ధర్మశాస్త్రం సంబంధించినటువంటి ఏమండి ఆ నిబంధన ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అది ఏంటంటే విఫలమైంది. ఆ విఫలమైంది అనడానికి ఇశ్రాయేలు యొక్క చరిత్రే మనకు రుజువుగా మనకు తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 6-8 మనం చూస్తున్నప్పుడు ఏమండి మరి అక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నటువంటి మాటలు చూడండి. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఏమండి ఈ నిబంధన మాటలన్నిటిని అనుసరించి నడువలేదు అనినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 25-26 మనం చూస్తున్నప్పుడు మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక దీచు వచ్చిన వారే అని అన్నిట్లు మనం చూస్తూ ఉంటాం. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఐగుప్తు నుండి ఏమండి దేవుడు విడిపించాడు మోషే ద్వారా. విడిపించిన తర్వాత ఏమండి వారికి దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఈ ధర్మశాస్త్రము ద్వారా ఏమండి వారు దేవుని సంతోషపెట్టాలి. వారి మట్టుకు వారు కూడా ఏమండి మరి దేవుడు కోరేటటువంటి ఆ జీవితం అంతా కూడా ఏమండి ధర్మశాస్త్రములో దేవుడు పెట్టాడు. కానీ వారు ఏమండి ధర్మశాస్త్రం ఐగుప్తు నుండి విడుదల పొందినప్పటికీ, దేవుడు విడిపించినప్పటికీ, మోషే ద్వారా అరణ్యములో ఎన్నో అద్భుతాలు చేస్తూ ధర్మశాస్త్రము ఏమండి దేవుడు ఇచ్చినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అప్పటి నుండి కూడా ఆ ధర్మశాస్త్రాన్ని వారు ఏం చేస్తున్నారంట, దానికి ఏ రకమైన ప్రయారిటీ ఇవ్వకుండా, ప్రాముఖ్యత ఇవ్వకుండా, దానిలో ఉన్నవి నెరవేర్చే ప్రయత్నం చేయకుండా ఆచారాలకు ప్రాముఖ్యత ఇచ్చారు. ఏమండి దేవుడు బ్రతకమన్నా, జీవించమన్నా ఏమండి మరి ఏ రకమైన ఆ వ్యక్తిత్వాన్ని, విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని, పరిశుద్ధమైన బ్రతుకుని వారిని కలిగి ఉండమన్నారో అది వారు కలిగి ఉండలేనటువంటి పరిస్థితి వారిలో మరి కలుగుతూనే ఉంటూ ఉండేదంటండి. ఈ విషయాన్ని గమనించండి. కనుక మీరు ఏం చేస్తూ ఉన్నారంటే మరి వెనుదీచు వచ్చిన వారే అని దేవుడు అంటూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 16-11 వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. ఏమండి ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 9 తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా ఏమండి మరి ఆ ఒక ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రమును వారు నెరవేర్చక ఏమండి అనుసరించకపోవటను బట్టి ఏమండి ఇక వారు దాన్ని నెరవేర్చకపోవడాన్ని బట్టి, అనుసరించకపోవడాన్ని బట్టి వారికి వారే ఏమండి శాపాన్ని తెచ్చుకునేటటువంటి పరిస్థితి వారు ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా మనం దేవుని వాక్యంలో ఏమండి మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము ఏమండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-12 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఇకపై ధర్మశాస్త్రానికి మానవుడు చూపే విధేయతతో నిమిత్తం లేనిది అయినటువంటి ఏమండి క్రొత్త నిబంధనను చేయబోచున్నానని దేవుడు వాగ్దానమును చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అంటే దేవుడు నేను మీతో క్రొత్త నిబంధన చేయు ఏమండి ఆ ఒక దినములు వచ్చుచున్నవి అనడానికి ఆ కారణాలు, ఆ వివరాలు నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఇకపై అంటే ప్రియా దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధన దగ్గర నుండి దేవుడే స్వయముగా ప్రతి విషయంలో నిర్ణయమును తీసుకుని దేవుడై ఉంటాడు అని మనం తప్పక
తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33 నుండి 34లో నేను అనే పదం దేవుడు అనుటను మనం చూస్తూ ఉంటాం. నేను అని దేవుడు ఎందుకు అంటూ ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆ పాత నిబంధనను ఇక ఎలాగా దాన్ని నెరవేర్చలేని స్థితిలో ఇశ్రాయేలీయులు ఉన్నారు, యూదావారు ఉన్నారు. గనుక దేవుడు క్రొత్త నిబంధనను చేయబోతున్నాడు గనుక ఇక ఈ క్రొత్త నిబంధన అంతా మరి దేవునితో డైరెక్ట్గా సంబంధం కలిగి ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేనికైనా స్పందించబడేటటువంటి, దేనికైనా నిర్ణయం తీసుకునేటటువంటిది ఇక దేవుడే. దీనికి ముందు పాత నిబంధన మనం చూస్తున్నప్పుడు ధర్మశాస్త్రానికి దేవుడు విడిచిపెట్టాడు. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన చేసిన తర్వాత దేవుడే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ క్రొత్త నిబంధన దేవుని కృపతో కూడిన నిబంధన అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది దేవునిలోనే ఉండు ఆ ఒక గొప్ప కృపతో కూడినదై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు సీనాయి పర్వతం మీద మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రము అర్ధరహితంగా మిగిలిపోకుండా దేవుడే మానవునిగా యేసుక్రీస్తు వచ్చి దానిని నెరవేర్చి దానికి ఒక మంచి ముగింపును ఇచ్చినట్లు పలికినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17లోను, లూకా సువార్త 24, 44, 45 వచనాల్లోను, యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 30లోను, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 26, 28లో యేసు ప్రభువారు సిలువకు అప్పగింపబడక ముందు ప్రియా దేవుని బిడ్డలారా పస్కాను ఆచరించు సమయంలో ఆయన శరీరమును రక్తమును సర్వమానవాళి స్థానములో బలిగా అర్పించబోటకు గుర్తుగా ప్రియా దేవుని బిడ్డలారా ఒక రొట్టెను ద్రాక్షరసమును శిష్యులకు ఇచ్చుచు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఈ విధముగా అన్నట్లు మనం చూస్తుంటాం. ఏ విధముగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. మూల భాషలో ప్రియా దేవుని బిడ్డలారా క్రొత్త నిబంధన రక్తము అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ ఆ సంఘములో ప్రభురాత్రి భోజన సమయంలో ఆ సంస్కార ఆచరించు ఆ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా ప్రస్తావించుటను మనం చూస్తుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 34 వరకు వ్రాయబడిన వాక్య వచనాలు మనం చూడగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8 నుండి 13 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. యేసు శిలువ బలియాగము ద్వారా సిద్ధపరచబడినది ఈ క్రొత్త నిబంధన. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, యేసు రక్తమును ఏ పాపి ఆశ్రయిస్తాడో ఆ పాపి యొక్క సమస్త పాపాలు క్షమించబడి అవి ఎన్నడూనూ జ్ఞాపకము చేయబడక అవి మాయమైపోతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అవి దూరపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ క్రొత్త నిబంధనను సిద్ధపరిచినటువంటి క్రీస్తు ఆ క్రీస్తు యెహోవాయే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే క్రొత్త నిబంధన దినములు మరి వచ్చుచున్నవి అని ఆ మాట ఇర్మియా ప్రవక్త ద్వారా అన్నివారు ఎవరు అంటే యెహోవా దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన ఏమంటూ ఉన్నారంటండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అని మూల భాషలో మనం చెప్పుకుంటున్నాం. క్రొత్త నిబంధన రక్తము. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ వాగ్దానాన్ని ఇచ్చిన వారు ఎవరంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇగో నేను క్రొత్త నిబంధన చేయబోతున్నానని యెహోవా. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన చేసిన వారు ఎవరు అంటే ఈ క్రొత్త నిబంధన సిద్ధపరిచిన వారు ఎవరంటే యేసుక్రీస్తుగా మనం క్రొత్త నిబంధనలో చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవచన వాగ్దానం చేసిన యెహోవాయే, అక్కడ యేసుక్రీస్తు, ఇరువురు కూడా ఒక్కరే అని మనం తప్పక తెలుసుకోవాలి. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క మాటలో ఉన్న అంతరార్థాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు యోహాను సువార్త 10:33లో ఆయన అంటారు నేను దేవుడను అని చెప్పినటువంటి మాట అక్కడ మనకు కనబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు యోహాను సువార్త 8:24లో నేను ఆయననని చెప్పుటలోని అంతరార్థము ఇదే అని మనం తప్పక తెలుసుకోవాలి. నేను దేవుడినని చెప్పుటలోని ఆ మాటలోని అంతరార్థము ఇదే అని కూడా మనం
తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఏమండి యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే యెహోవా. ఏమండి దేవుడు ఒక్కడే, ఆ దేవుడు యేసుక్రీస్తు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 10:18 ఎవడును నా ప్రాణము తీసుకొనడో నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు అనేటటువంటి మాట అంతరార్థము కూడా ఇదే అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుడు ఒక్కడే, ప్రవచన వాగ్దానము చేసిన దేవుడు ఒక్కడే. ఏమండి ఆయన పాత నిబంధనలో సృష్టికర్తగా ఆయన ఉన్నాడు. క్రొత్త నిబంధనలో సర్వమానవాళి పాపాల ఆ ప్రాయశ్చిత్తము కొరకే తను తాను బలిగా అర్పించుకోవడానికి దేవుడే మానవునిగా ఆయన వచ్చాడు. కనుకనే ఆయన రక్తము పాపము లేని పరిశుద్ధమైన రక్తము. ఎవరి రక్తము? దేవుని రక్తమని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే మానవునిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు మొదటి రాకలో ప్రియా దేవుని బిడ్డలారా ఎన్ని సమస్యలకు ఆయన శాశ్వత పరిష్కారము చూపారో మనం తప్పక ఇప్పుడు మనం తెలుసుకున్న విషయాల ద్వారా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపానికే కాకుండా వారి ద్వారా సర్వమానవాళికి వ్యాపించిన సంక్రమించిన ఆ పాపానికి ప్రాయశ్చిత్తముగా, అంతేకాకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దాన్ని ఎవరూ నెరవేర్చలేదు. దాన్ని పొందిన ఇశ్రాయేలు నెరవేర్చలేకపోయారు, యోధావారు నెరవేర్చలేకపోయారు. అది అర్ధాంతరంగా ఉండిపోయినటువంటి పరిస్థితి. అది అర్ధాంతరంగా ఉండిపోకూడదు, అర్ధరహితంగా ఉండిపోకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. మరి అది ఆ అర్థవంతముగా అది చక్కగా సక్సెస్ అవ్వాలంటే తప్పక మరలా దేవుడే మానవునిగా ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడే మరలా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు ప్రియా దేవుని బిడ్డలారా. గనుక యేసుక్రీస్తు ప్రవక్తగా ఆయన ప్రవక్త విషయాలు చెప్పినప్పటికీ మరి సువార్తికులు ఒకరు మనుషు కుమారుడిగా చెప్పొచ్చు, ఒకరు యూదుల రాజుగా చెప్పొచ్చు, ఒకరు పరిచారకునిగా ఆయన పరిచయం చేయొచ్చు, ఒకరు ఆయన్ని పరమవైద్యుడిగా పరిచయం చేయొచ్చు, ఒకరు ఆయన్ని కుమారుడిగా మరి ఆ కుమారుడిగా పరిచయం చేయొచ్చు. ఇలాగ పరిచయాలు చేసినంత మాత్రాన, రకరకాల బిరుదులిచ్చి ఆయన గురించి చెప్పినంత మాత్రాన ఆయన దేవుడు కాదు అని తలంపుకి మనం చోటు ఇవ్వకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. ఆయనే దేవుడు అనే సత్యాన్ని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు కళ్ళు తెరవబడలేని వారు, ఏ కళ్ళు? ఆత్మీయ కళ్ళు తెరవబడలేని వారు దేవుని యొక్క ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు తెలుసుకోలేని ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారికి మనం ఎంత చెప్పినా అర్థమో కాదు. కానీ ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వారికి మరి యేసు ప్రభు ఎవరో వారికి చక్కగా తెలియపరచబడుతుంది. వారు యేసుని దేవునిగానే విశ్వసిస్తూ, దేవునిగానే ఆరాధిస్తూ, దేవునిగానే ఆయన్ని ప్రకటిస్తూ, దేవునిగానే కలిగి అదే విశ్వాసముల ముందుకి కొనసాగిపోతూ ఉంటారు. అంతేగాని దేవుళ్ళు ముగ్గురు అనేటటువంటి ఆలోచనకి మరి వారు చోటు ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా. మరి దేవుళ్ళు ముగ్గురు అనేటటువంటి ఆలోచనకి ఎట్టి పరిస్థితుల్లో చోటు ఎవరు? నిజమే, దినాల్లో చాలామంది యెహోవా ఒక దేవుడు, యేసుక్రీస్తు ఒక దేవుడు, పరిశుద్ధాత్మ ఒక దేవుడు, మరి వేరు ముగ్గురు దేవుళ్ళని చెప్పుతూ మరలా ఏమంటున్నారంటే మరలా త్రియేక దేవుడు అనే పదాన్ని వాడుతూ ఉన్నారు. ఇలాంటి పనులు మనం చేయకూడదండి. మన హృదయంలో ఒకే ఒక దేవుడు ఉండాలి. యెహోవా యేసుక్రీస్తు ఇద్దరు ఒకే దేవుడు అనేటటువంటి విశ్వాసమును మనం కలిగి ఉన్నప్పుడే మన జీవితాల్లో అద్భుతాలు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఇలాంటి ఆత్మీయతకు మనం చోటిచ్చే ప్రయత్నాన్ని తప్పక మనం చేయాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఒక దేవుని ప్రజ మరి ఈ విధంగా మరి తనలో ఉన్నటువంటి కొన్ని డౌట్స్ వ్యక్తపరచడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఏటి ప్రశ్న అంటే ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనలో 127వ కీర్తన 3వ చరణములో గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని బైబిల్లో ఉంది. అయితే జన్మపాపము ఉన్నట్లయితే దేవుడు పాపాలతో ఉన్న గర్భాలను మనకి ఇస్తున్నారా? వివరించగలరని ఒక దేవుని బిడ్డ లేక ఒక దేవుని ప్రజ, ఒక ఆత్మీయ బ్రదరు దీనికి సమాధానాన్ని అడిగి ఉన్నారు. సమాధానాన్ని కూడా మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు చాలా విషయాలు మీకు తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే సమయం ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రశ్నకి సంబంధించినటువంటి విషయాలు వివరించాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించండి. మరి ఈ విషయాలన్నీ కూడా వివరంగా మీకు తెలియపరిస్తేనే
ఏమండి మరి సరైన రీతిలో మీకు అర్థం అవుతుంది. తప్పక ఈ ప్రశ్నకు సంబంధించిన విషయాలనే వచ్చే వారం మరి పూర్తి వివరాలతో వివరంగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తాను. అయితే ఒక్క విషయాన్ని ఈ సమయంలో మీకు తెలియపరిచి నేను ముగిస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి 127వ కీర్తన 3వ చరణంలో ఉన్నట్లు గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని నమ్మినట్లయితే దాని విషయమైన నిర్ణయము దేవునిదే అని ఈ ప్రశ్న వేసిన వారు తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాన్ని గమనించండి. దేవుడే గర్భఫలాన్ని ఇచ్చారు అని మనం నమ్మితే ఆ నిర్ణయం ఆయనదే. ఏమండి, కానీ దాన్ని మనం ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి విషయాలన్నిటినీ కూడా ఏమండి వచ్చే వారం వాక్య వెలుగులోంచి ఒక దైవజనుడిగా నేను వివరంగా ప్రతి విషయాన్ని మీకు తెలియపరచాలి కనుక వచ్చే వారం ఈ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా ఏమండి మన విశ్వాసం మరింత ఇంకా బలంగా దేవునిలో ఏమండి మారుతుంది. తద్వారా దేవుని కొరకు నమ్మకంగా మనం బ్రతకగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఒకరు ఇలా ప్రశ్న వేశారు కదా, ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్తే నాకు లాభం ఏంటి అని ఆలోచన చేసే కన్నా ఏమండి ప్రభు సేవకులైన వారు ఏమండి మరి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలకి ఏ రకమైన ప్రశ్న కలిగినా, ఏ రకమైన సందేహాలున్నా, ఏ రకమైన అనుమానాలున్నా వాక్యము ద్వారా వాటిని ఏమండి సరిచేస్తూ వాక్యము ద్వారా ఏమండి వాటికి కావలసిన మంచి విషయాలను దేవుని వాక్యంలోంచి తెలియపరిచి తద్వారా వారిని ఏమండి వాక్యానుసారమైనటువంటి వారి సందేహాలకు ఏమండి మంచి విషయాలు తెలియపరచడం ద్వారా వారు ఆధ్యాత్మికంగా గొప్పగా ముందుకు వారు సాగిపోగలరు కనుక ఈ విషయాలన్నిటినీ నేను ప్రార్థనాపూర్వకంగా ఒక దైవజనుడిగా ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి వివరంగా ఈ విషయాలు మీ ముందు ఉంచుతాను. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తాళ్ళ వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మును కోరుతూ ఉన్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ విధముగా నాయన మా యొక్క ఛానల్ ద్వారా ఎన్నో విలువైన విషయాలు ఈ కడవర దినాల్లో, ఈ దుర్దినాల్లో ప్రభా రకరకాల అబద్ధ బోధకులు విస్తరిస్తూ ఉన్నారు. ప్రభా నాయనా నీవు ఆ ప్రభా పిలవకపోయినా, అయ్యా నీవు ఏర్పరచుకోకపోయినా ప్రభు నన్ను పిలిచారని, నన్ను ఏర్పరచుకున్నారని, నేను ప్రభు సేవకుడని ప్రభా వస్తూ అయ్యా క్రైస్తవ విశ్వాసాన్ని అయ్యా రకరకాలుగా పాడు చేసే ప్రయత్నాలు, అయ్యా క్రైస్తవ విశ్వాసాన్ని కలవరపరిచేటటువంటి పరిస్థితి ప్రభువా, రకరకాల తప్పుడు బోధలు కనుక ఇలాంటి పరిస్థితుల మధ్య అయ్యా నీ రక్షణ కలిగి ప్రభువా నీ వాక్యాన్ని కలిగి ముందుకు వెళ్తున్న నీ బిడ్డలు ప్రభువా మరి ఎంతో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండడానికి వాక్యానుసారమైనటువంటి విషయాలు ప్రభువా నాయన వారికి తెలియపరిచి ప్రయత్నాన్ని చేస్తూ వివరముగా ఈ విషయాలను వారు ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటుండగా ఈ మాటలు వారు అయ్యా నాయన మరి అక్కడ కొంత ఇక్కడ కొంత చూడకుండా పరిపూర్ణముగా చూసి తద్వారా వారు చక్కగా అర్థము చేసుకొని అయ్యా ప్రభువా ఒకవేళ అయ్యా ఒకసారి వారు విన్నప్పుడు అర్థము కాలేనప్పుడు మరొకసారి అర్థము చేసుకునే ప్రయత్నము చేస్తూ లేఖనాల్ని పరిశోధిస్తూ బలపరచబడి ఈ వాక్యము ద్వారా ప్రభా ఈ వాక్యము ఎరగలేని వారు, తెలియలేని వారు అనేకులు ఉన్నారు. వారికి కూడా పరిచయం చేయగలిగిన భారము, దర్శనము, అభిషేకము, ప్రేరణ అయా నీ బిడ్డలకు ఇచ్చి ప్రభా ప్రతి ఆత్మ అయా ప్రభువా అయా విశ్వాసము నుండి తొలగిపోకుండా విశ్వాసములో స్థిరులుగా ఉండినట్లు ప్రతి విశ్వాసి యొక్క విశ్వాసమును జాగ్రత్త పరచుటలో అయా సాటి ఆత్మీయ బ్రదర్స్ని, ఆత్మీయ సిస్టర్స్ని అయా ప్రభు విశ్వాస సేవకులను మీరు వాడుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక, ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభేశ్వర రక్తమే చేయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు ఉరతులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక, ఆమేన్, ఆమేన్.